ప్రభునందు ప్రియమైనటువంటి సోదర సహోదరులకు ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీకు వందనాలు శుభములు తెలియచేస్తున్నాను. దేవుడు మనలను ప్రేమించి మరొక నూతన అవకాశము ఆయన మాటలు వినడానికి, ఆయన మాటలు విని ప్రోత్సహించబడడానికి, బలపరచబడడానికి దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప అవకాశమును బట్టి దేవునికి నేను స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రతిరోజు కూడా ఈ యొక్క షార్ట్ వీడియో మెసేజ్ల ద్వారా మిమ్మల్ని ప్రోత్సహించడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశం కొరకు దేవునికి ఎన్నో స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. మీకోసం రోజు కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉన్నట్లయితే ఈ యొక్క వీడియో పెట్టేటప్పుడు కామెంట్ బాక్స్ ఉంటుంది. ఆ కామెంట్ బాక్స్లో మీ యొక్క ప్రార్థన అవసరత తెలియచేయండి. తప్పకుండా దాని గురించి మేము ప్రార్థన చేస్తాం. ఈరోజు దేవుని యొక్క వాక్యము జ్ఞాపకం చేసుకుందాము, ధ్యానం చేద్దాం. కీర్తన 46వ అధ్యాయము 10-11 వచనాలను ఈరోజు మనము ధ్యానం చేద్దాం. అక్కడేమి వ్రాయబడిందంటే, ఓరకుండుడి, నేనే దేవుడినని తెలుసుకొనుడి. అలాగే కింద వచనంలో 11వ వచనంలో మనం చూస్తే, సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడుగా ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమునై ఉన్నాడని అక్కడ దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన వారలారా, మనము జీవితంలో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు, అనేక కష్టాలు ఎదుర్కొంటున్నప్పుడు, అనేక నష్టాలు చూస్తున్నప్పుడు, అనుభవిస్తున్నప్పుడు మనము చాలా ఒక రకమైనటువంటి ప్యానిక్ సిచ్యువేషన్, అంటే ఒక రకమైనటువంటి ఆందోళనకరమైన పరిస్థితులకు మనం వెళ్ళిపోతుంటాం. ఒక రకమైనటువంటి నిరాశ, నిస్పృహ మనలో ఆవరిస్తూ ఉంటుంది. జాగ్రత్తగా గమనించండి. మన ధైర్యం కోల్పోతాము, మన జ్ఞానం కోల్పోతుంటాం, మనం ఇంకా మన పని అయిపోయింది అని మనం డిసైడ్ అయిపోతుంటాం. మనకు ఏ రకమైనటువంటి సహాయం లేదేమో అని మనం అనుకుంటూ ఉంటాం. ప్రియమైన వాళ్ళని గమనించండి. అందుచేతనే దేవుడు అంటున్నాడు, ఓరకుండుడి, జస్ట్ స్టే కామ్. ఓరకుండుడి అంటే నెమ్మదిగా ఉండండి. మీరు ఆందోళన పడిపోవద్దు, టెన్షన్ పడిపోవద్దు, బెంగ పడిపోవద్దు. మీరు జస్ట్ స్టే కామ్. మీరు ఓరకుండుడి, నేనే దేవుడినని తెలుసుకోండి. దేవుడినని నేను ఉన్నాను కదా, జస్ట్ స్టే కామ్. మీరు ఓరకుండి నెమ్మదిగా ఉండండి. దేవుడు నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటాను కదా అనేటువంటి అర్థం ఇచ్చేటట్టుగా అక్కడ దేవుని యొక్క మాటలు మనకు సెలవిస్తూ ఉన్నాయి. ప్రియమైన వాళ్ళరా, మనము ఆందోళన పడిపోవడం, భయపడిపోవడము, మన ధైర్యం కోల్పోవడం కాదు, కానీ దేవుని యందు మనము విశ్వాసం ఉంచాలి. ఆయన అంటున్నాడు, ఆయన మనకి ఇచ్చేటువంటి వాగ్దానము, జస్ట్ స్టే కామ్, ఓరకుండుడి, నేనే దేవుడినని తెలుసుకోండి. 11వ వచనం అంటున్నాడు, సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడుగా ఉన్నాడు. అలాగే యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. మీరు ఊరుకుండండి. వెన్ యు ఆర్ ఇన్ ద స్టార్మ్ ఇన్ ద లైఫ్, జీవితంలో తుఫాను లాంటి సమస్యలు మనల్ని వెంటాడుతున్నప్పుడు, జస్ట్ స్టే కామ్ అండ్ డిపెండ్ అపాన్ గాడ్. దేవుని మీద ఆధారపడండి. దేవుడు ఉన్నాడని విశ్వసించండి. అండ్ హీ విల్ టేక్ కేర్. ఆయన మన గురించి ఆలోచన చేస్తున్నాడనేటువంటి నమ్మకము మనకు ఉంటే తప్పకుండా దేవుడు మన యొక్క ఎంతటి స్టామ్, ఎంతటి తుఫాన్ అయినా సరే, ఎంతటి కష్టమైనా సరే, ఎంతటి సమస్య అయినా సరే, దేవుడు దాంట్లో నుంచి మనలను బయటికి తీసుకొస్తాడు. ఆయన కింద 11వ వచనంలో మనకిచ్చేటువంటి వాగ్దానం ఏంటి తెలుసా? ఆయన మనకు తోడై ఉన్నాడు. ఆ కింద మాటలో మనకు ఆశ్రయమై ఉన్నాడు. పీపుల్ మే లీవ్ యూ. ప్రజలు మనల్ని విడిచిపెట్టొచ్చారు. ఏమండి, మన బంధువులు మనల్ని విడిచిపెట్టేస్తారు, కానీ దేవుడు, గాడ్ డజంట్ లీవ్ యూ. దేవుడు నిన్ను విడిచిపెట్టడు. తోడై ఉన్నాడు, ఆశ్రయం ఉన్నాడు అని 2 మాటలు అక్కడ వాడబడ్డాయి. కనుక ప్రియమైన సహోదరి సహోదరులరా, అనేక సమస్యలు గుండా మనం వెళ్తున్నప్పుడు, కష్టాలు గుండా వెళ్తున్నప్పుడు ధైర్యం కోల్పోవద్దు, విశ్వాసం కోల్పోవద్దు, నమ్మకం కోల్పోవద్దు. దేవుడు చెప్తున్నాడు, ఓరకుండుడి అంటే జస్ట్ స్టే కామ్. నెమ్మదిగా ఉండండి. నెమ్మదిగా ఉండి ప్రార్థన చేయండి. దేవుని మీద ఆధారపడండి. మరింత ఎక్కువగా విశ్వాసంతో బలపరచబడండి. గాడ్ విల్ డూ వండర్స్ ఇన్ అవర్ లైఫ్స్. దేవుడు మన జీవితాల్లో అనేక కార్యములు చేస్తాడు దేవుడు. ప్రియమైన సహోదరి సహోదరులు, ఈ రోజున మీరు ఎవరైనా
ఒకవేళ కష్టాలు గుండా వెళుతున్నారేమో, సమస్యలు గుండా వెళుతున్నారేమో, ఇబ్బందుల్లో ఉన్నారేమో, మీరు భయపడొద్దు. జస్ట్ స్టే కామ్. నెమ్మదిగా ఉండండి. దేవునికి ప్రార్థన చేయండి. దేవునితో చెప్పుకోండి. హీఈస్ విత్ అస్. ఆయన మనతో ఉన్నాడు. అండ్ హీ విల్ రిఫ్యూజ్ టు అవర్ లైఫ్స్. మన జీవితాలకు ఆయన ఆశ్రయమై ఉన్నాడనే సంగతి మీరు మర్చిపోవద్దు. జస్ట్ స్టే కామ్. మీరు ఊరకనే ఉండండి. అధైర్యపడిపోవద్దు. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. నాతో పాటు మీరు తలలు వంచి కళ్ళు మూసుకొని ఈ ప్రార్థనలో మీరు ఏకీభవించాలని మీకు మనవి చేస్తున్నాను. ప్రార్థనలో మీరు ఏకీభవిస్తున్నప్పుడు దేవుడు మన జీవితాల్లో కార్యాలు చేస్తాడు. ప్రార్థన చేద్దాం. మిక్కిలి కృప కనికరము కలిగిన మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో నాయనా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువా మరొక నూతన అవకాశము మా జీవితాల్లో మీరు అనుగ్రహించినందుకు మీకెన్నో స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ దినమంతటిలో మీ కృప అనుగ్రహించండి ప్రభువా. మేలు చేయని కృప చూపించండి. మీ దీవెనలతో నింపండి. మీ యొక్క గొప్ప కార్యములతో ప్రభువా మమ్మల్ని ధైర్యపరచమని, దీవించమని కోరి ప్రార్థన చేస్తున్నాను. ఎవరైతే నిరాశ నిస్పృహలో ఉన్నారో వారికి నిరీక్షణ దయచేయండి ప్రభువా. ఎవరైతే వేదనలో ఉన్నారో, ఎవరైతే కష్టంలో ఉన్నారో వారికి ఓదార్పు, ఆదరణ కలుగు చేయమని కోరుతున్నాను. ఎవరైతే జీవితంలో అనేక విషయాల్లో ప్రభువా నష్టపోయి ఉన్నారో వారిని బలపరచమని, ధైర్యమునిమ్మని, మళ్ళీ మేము తిరిగి లేవగలము అనేటువంటి ప్రభువా గొప్ప ధైర్యమును వారిలో మీరు ప్రభువా అనుగ్రహించమని కోరి ప్రార్థన చేస్తున్నాను. అనేక మంది ప్రార్థన సహాయం కోరారు ప్రభువా. వారి యొక్క అవసరాలు, అక్రతలు మీరు తీర్చమని మిమ్మల్ని కోరుతున్నాం ప్రభువా. దేవా దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. దేవా ఈరోజు మా యొక్క కుటుంబాలు, మా యొక్క ప్రయాణాలు, మా యొక్క ఉద్యోగాలు, మా యొక్క వ్యాపారాలు సమస్తములో ప్రభువా మీ కృపా కాపుదలను గురించి జయప్రదం చేయమని, మీరే ఘనత, మహిమ, ప్రభావములు పొందమని దేవా మీకు మీ మెళ్ళైన దీవెనల ఆశీర్వాదాలు కుమ్మరించమని, సహాయ సహకారాలు అందించమని మా ప్రభువైన మీ ప్రియ కుమారుడైన రక్షకుడైనటువంటి యేసు ప్రభు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.